మనకు బ్యాంకుల నుంచి ఏదైనా లోన్ రావాలన్నా, ఇంకేదైనా ఇతర సహాయం అందాలన్నా ముందుగా చెక్ చేసేది మన క్రెడిట్ స్కోర్. క్రెడిట్ స్కోర్ బాగుంటేనే బ్యాంకులు నమ్ముతాయి. ఈ క్రెడిట్ స్కోర్ లేదా క్రెడిట్ రేటింగ్లను సాధారణంగా క్రెడిట్ రిఫరెన్స్ ఏజెన్సీలు, క్రెడిట్ బ్యూరోలు ఇస్తాయి. క్రెడిట్ స్కోర్లను లెక్కించేందుకు ఒక్కో బ్యూరో ఒక్కో పద్ధతిని కలిగి ఉంటుంది. భారతదేశంలో ప్రధానంగా 4 క్రెడిట్ బ్యూరోలు ఉన్నాయి. క్రెడిట్ స్కోర్లను లెక్కించేటప్పుడు అన్ని క్రెడిట్ బ్యూరోలు వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని పరిగణలోకి తీసుకుంటాయి. మన దేశంలో ప్రధానంగా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్, ఎక్స్పీరియన్, ఈక్విఫాక్స్, సిఆర్ఐఎఫ్ హైమార్క్ అనే 4 బ్యూరోలు క్రెడిట్ స్కోర్ను నిర్ధారిస్తాయి. క్రెడిట్ స్కోర్లను లెక్కించేందుకు ఒక్కో బ్యూరో ఒక్కో పద్ధతిని ఫాలో అవుతుంది. క్రెడిట్ స్కోర్ లెక్కింపునకు తంబురూలంటూ ఏమీ లేదు. కానీ అందరూ తెలుసుకోవాల్సిన సాధారణ మంత్రం, క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే మీరు ఆర్థికంగా నమ్మదగిన వారు. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే అప్పు ఇవ్వడం రిస్కీ. బ్యాంకులతో గత లావాదేవీల ఆధారంగానే క్రెడిట్ స్కోర్ను నిర్ణయిస్తారు. ఎటువంటి రుణగ్రహీత అనే విషయం క్రెడిట్ స్కోర్ ఆధారంగా తెలుసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ 750కు పైన ఉంటే లోన్లు సులభంగా వచ్చేస్తాయి. ఒకవేళ 500 అంతకన్నా తక్కువ ఉంటే మీకు లోన్ రావడం కష్టమవుతుంది. ఇక గతంలో తీసుకున్న లోన్లు, చెల్లించిన తీరు, క్రెడిట్ కార్డు వాడే విధానం, మీ అకౌంట్ బ్యాలెన్స్ మొదలైన వాటిని పరిగణలోకి తీసుకుంటారు. అలాగే కస్టమర్ ఆదాయం, ఉద్యోగ పరిస్థితి, చిరునామా, రీపేమెంట్ హిస్టరీ, ఇప్పటికే ఉన్న వ్యక్తిగత రుణాలు మొదలైన వాటిని పరిగణలోకి తీసుకుని క్రెడిట్ స్కోర్ను నిర్ధారిస్తారు. అయితే రుణం ఇచ్చే బ్యాంకు కస్టమర్ క్రెడిట్ యోగ్యతను అంచనా వేయడానికి వారు ఏ క్రెడిట్ రిఫరెన్స్ ఏజెన్సీని ఉపయోగించుకుంటున్నారో తెలియజేయాల్సిన అవసరం లేదు. అలా వారు ఫాలో అయ్యే ఏజెన్సీనే రిఫర్గా తీసుకుని క్రెడిట్ స్కోర్ను లెక్కిస్తారు. ఒకవేళ క్రెడిట్ స్కోర్ బాగుంటే లోన్ను అప్రూవ్ చేస్తారు. దానికి కావాల్సిన ప్రూఫ్స్ను ఎలాగూ సమర్పించాల్సి ఉంటుంది. ఏదేమైనా క్రెడిట్ స్కోర్ బాగుండాలంటే తీసుకున్న లోన్లు, క్రెడిట్ కార్డు బిల్లును ఆన్ టైంలో చెల్లించాలన్నమాట. ప్రస్తుతం చాలామంది క్రెడిట్ కార్డులను విచ్చలవిడిగా వాడేసి కట్టేటప్పుడు మాత్రం లేట్ చేస్తున్నారు. ఇంకొందరు మొండిగా ఉంటూ సెటిల్మెంట్ అంటున్నారు. ఇలాంటి చర్యల వల్ల మొదటికే మోసం వస్తుందని ప్రతి ఒక్కరూ గ్రహించాలి.